వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ దయాకర్ రెడ్డి. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. అక్షరకలం పేపర్లో ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా భారత్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగంలో ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా భారత్ మారుతుంది అని చెప్పాడు. తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా మారాలి, ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి, ప్రపంచం ఎదుగుదలలో భారత్ది ప్రత్యేక పాత్ర, వికసిత్ భారత్ 2047 నినాదం, 140 కోట్ల మంది ప్రజల కళ, వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ వ్యూహం, దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాల అమలు, అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికత పెద్దపీట, అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్, వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్ల పెరుగుదల, నూతన నేర చట్టాలతో న్యాయానికే ప్రాధాన్యత, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు, ఎర్రకోట వేదికగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ సందేశం, వరుసగా 11వసారి జాతీయ పతాకావిష్కరణ. దాంతోపాటు ఇంకో విశేషం ఏంటంటే, నిన్న నరేంద్ర మోడీ గారు 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి అందరి ప్రధానుల కంటే ఎక్కువసేపు అంటే దాదాపుగా 98 నిమిషాలు ఆయన ప్రసంగించారని చెప్పేసి, అది రికార్డ్ అని చెప్పేసి అన్ని పత్రికల్లో మనకు రాయడం జరిగింది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మారుద్దాం, దానికి అందరం కష్టపడదాం, వికసిత్ భారతే మన లక్ష్యం అని చెప్పేసి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కఠినంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు. దాంతోపాటు వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లను పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు. ఆయన నినాదం ఏంటి? వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ వ్యూహం అని ఆయన తన ప్రసంగం తెలియజేశారు. భారత్ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా భారత్ను మార్చాలన్నదే లక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు. 2047 నాటికి వికసిత భారత్ మన అందరి లక్ష్యమని తెలిపారు. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారతదేశం ఎదగాలని, దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమని, అలాగే న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.